బాబు గారి మనసులో ఏముందో. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్డీఏలో చేరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మనల్ని ఆహ్వానించారు. మనకున్న పరిమితులు సమస్యలపై చర్చించాం. వారి అభిప్రాయం వారు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చేరక తప్పదేమో అనిపిస్తోంది అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. ఇది కూడా సమాచారమే, పేర్కొన్నట్లు సమాచారం. బుధవారం రాత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఆయన కొంతమంది టీడీపీ నేతలతో చర్చల సారాంశాన్ని పంచుకున్నారు. షా ఆహ్వానం మేరకు ఎన్డీఏలో చేరడానికి సానుకూలంగా ఉన్నట్లు ఆయన మాటల్లో వ్యక్తమవుతుందని తెలుస్తోంది. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది. ఆర్థికంగా కనిచూపు మేరలో లేకుండా పోయింది. కనీసం రోడ్లు బాగు చేసే పరిస్థితి లేదు. ఇదంతా అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే షా నన్ను పిలిచారు, అమిత్ షాయే బతిమాలుతున్నారు. రండి బాబు చంద్రబాబు గారు, మీరు చేరకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోద్ది, భారతీయ జనతా పార్టీకి కూడా ఇంకా అక్కడ ఉనికి ఉండదు, మన ఇద్దరం కలిస్తేనే మళ్ళీ రాష్ట్రం బాగుపడద్ది అని కేంద్ర పెద్దలు పిలిచి బతిమాలారు, మాట్లాడారు. అబ్బెబ్బే నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేరడం కుదరదండి, కాకపోతే ట్రై చేస్తాను అని చెప్పి వచ్చేసాను, మీరు చెప్పండి ఏం చేద్దాం అని చెప్పి తమ్ముళ్ళందరినీ నేను అడిగినట్టు ఇప్పుడు ఈవేళ నిర్ణయం తీసుకొని రేపొద్దున నేను ఓకే చెప్తాననేది మళ్ళీ రేపొద్దున పేపర్లో వచ్చే కథనం. ఇక్కడ అది అంటే అసలు అక్కడ ఏం జరుగుతుందని తెలియదు. కానీ ఇంకా